ఇప్పటి వరకు ఇరుముడి సినిమా పైన నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ముఖ్యంగా రవితేజ గారు ఒక డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమాలో ఎంతవరకు ఫిట్ అవుతారు అని. శివ నిర్వాణ కథ ఏ విధంగా చూపించబోతున్నారు, అసలు ఇది రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమానా లేక క్యారెక్టర్ దివన్ స్టోరీనా? కానీ ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం నా ఒపీనియన్ చాలా వరకు మారిపోయింది. నాకైతే ఇరుముడి ఒక ప్రాపర్ స్టోరీ డ్రివెన్ మూవీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. మీ అందరికీ వీలైనంత వివరంగా కుదిరినంత క్లుప్తంగా నా V2K2 ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మాస్ మహారాజా రవితేజ గారి అప్కమింగ్ మూవీ ఇరుముడి గురించి. శివ నిర్వాణ దర్శకత్వంలో జీవి ప్రకాష్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. టీ సిరీస్ ఫిల్మ్ ఈ సినిమాని సమర్పిస్తుంది. అసలు ఈ రోజు రిలీజ్ అయిన ట్రైలర్ ఎలా ఉంది, అసలు ట్రైలర్ ఏం రివీల్ చేసింది, మరి ఈ సినిమా నిజంగానే రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ అవుతుందా? లెట్స్ డిస్కస్. ముందుగా రవితేజ గారి గురించి మాట్లాడుకోవాలి. చాలా రోజుల తర్వాత రవితేజ గారు తన రెగ్యులర్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథను సెలెక్ట్ చేసుకున్న ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఆయన మనం ఎక్కువగా మాస్ ఎంటర్టైనర్స్, కమర్షియల్ ఫార్మాట్స్లోనే చూసాం. కానీ ఇరుముడి ట్రైలర్ చూస్తుంటే ఇక్కడ రవితేజ క్యారెక్టర్ కంటే ఆ క్యారెక్టర్ వెనుక ఉన్న స్టోరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ కూడా అవ్వచ్చు. అయితే నాకు మొదటి నుంచి ఉన్న ఒక బిగ్గెస్ట్ డౌట్ ఏంటి అంటే, ఇది ఒక డివోషనల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా. టీజర్ వచ్చినప్పుడు అదే ఫీలింగ్ ఉంది, సాంగ్స్ వచ్చినప్పుడు కూడా అలాగే అనిపించాయి. అసలు రవితేజ గారు ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో ఎలా ఉంటారు అనే డౌట్ నాకు పర్సనల్గా ఉంది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత శివ నిర్వాణ ఏదో స్పెషల్గా ప్లాన్ చేశారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక పూర్తి డివోషనల్ మూవీలో అయితే కనిపించట్లేదు. దీంట్లో సస్పెన్స్ ఉంది, మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, మరియు ఒక స్ట్రాంగ్ సోషల్ యాంగిల్ కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ట్రైలర్లో నాకు పర్సనల్గా నచ్చిన మూమెంట్, ఏ ఆడపిల్లని చూసినా నా కూతురే గుర్తొస్తుందనే డైలాగ్. ఇక ఆ డైలాగ్తో రవితేజ క్యారెక్టర్గా ఒక ఎమోషనల్ డెప్త్ ఇచ్చారు. అతను కేవలం ఫైట్ చేసే మాస్ హీరో కాదు, తన కూతురు కోసం ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్న ఫాదర్ క్యారెక్టర్ కూడా. ఈ ఎమోషనల్ లేయర్ సినిమాకు చాలా ఇంపార్టెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సాయి కుమార్ గారు, ప్రియా గౌరీ శంకర్ గారు కూడా ట్రైలర్లో ఇంట్రెస్టింగ్గా కనిపించారు. అయితే నాకు ప్రత్యేకంగా అనిపించింది రవితేజ గారి కూతురు క్యారెక్టర్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ట్రైలర్లో కనిపించినంత వరకు చాలా న్యాచురల్గా పెర్ఫామ్ చేసినట్టు అనిపించింది. ఆ క్యారెక్టర్ స్టోరీలో ఎంతో ఇంపార్టెన్స్ ఉంది అనేది మూవీ రిలీజ్ అయ్యాకనే మనకు తెలుస్తుంది. కానీ ట్రైలర్ కట్ చూస్తే ఈ అమ్మాయి క్యారెక్టర్ కథలో ఎమోషనల్ ఇంపార్టెన్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక జీవి ప్రకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. ఎస్పెషల్లీ మాస్ ఎలివేషన్స్ వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ, ఎమోషనల్ సీన్స్ మరో టైప్ ఆఫ్ స్కోర్, డివోషనల్ పోర్షన్స్కి వచ్చేటప్పటికి మ్యూజిక్ పూర్తిగా డివోషనల్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. సో మ్యూజిక్ కూడా సినిమాకు మేజర్ స్ట్రెంత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్కి వస్తాయి. ఈ కథలో అసలు ప్రాబ్లం ఏంటి? ట్రైలర్ చూస్తే రవితేజ క్యారెక్టర్లో తన ఊర్లో ప్రజల కోసం, ముఖ్యంగా అక్కడ ఉన్న ఆడపిల్లలకి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తికే అంతుచెక్కని ఒక సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య మనకి ఏదో పెద్ద రహస్యం ఉన్నట్లు ట్రైలర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆ రహస్యాన్ని ఛేదించే సమయంలోనే రవితేజ క్యారెక్టర్ మాల వేసుకునే పరిస్థితిలో వస్తుంది. ఇదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే మాల వేసుకున్న తర్వాత ఒక అయ్యప్ప స్వామి భక్తుడిగా ఉండే నియమాలు, అతని క్యారెక్టర్ చేసే పోరాటాలు కంప్లీట్ పాజిటివ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొచ్చు. అంటే అన్యాయంపై పోరాడే వ్యక్తి మాల వేసుకున్న తర్వాత ఆయుధం పట్టలేని పరిస్థితి. ఇక్కడే స్టోరీలో ఒక అసలు కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. ఇక ట్రైలర్లో వచ్చే డివోషనల్ పోర్షన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తన జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎలాంటి వాటన్నిటిని పక్కన పెట్టి స్వామిపై భారం వేసి మాల వేసుకుని భక్తితో మునిగిపోయే రవితేజ క్యారెక్టర్ని చూపించారు. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు ఆ స్వామి సమస్య ఏంటి, ఆ ఊరికి ఉన్న అసలు సమస్య ఏంటి, అది రవితేజ క్యారెక్టర్ ఎదుర్కొన్న రహస్యం ఏంటి? ఇవన్నీ సినిమా మీద క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇరుముడి ట్రైలర్ నాకు చాలా ప్రామిసింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇది ఒక సింపుల్ డివోషనల్ మూవీలా కనిపించడం లేదు. ఇందులో డివోషన్, ఎమోషన్, మిస్టరీ, మాస్, సోషల్ డ్రామా అన్ని కలిపినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా రవితేజ గారు తన రెగ్యులర్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయడం నాకు పర్సనల్గా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అయితే ఈ సినిమా మొత్తం సక్సెస్ అవ్వడాలంటే ఒక విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ లేయర్స్ అన్నిటినీ శివ నిర్వాణ ఎంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు అనేది. ఇవి పర్ఫెక్ట్గా కనెక్ట్ అయితే నా ప్రెడిక్షన్ ప్రకారం ఇరుముడి స్ట్రాంగ్ కంబ్యాక్ మూవీ మాత్రమే కాదు, 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళి పొటెన్షియల్ కూడా ఉంది. అయితే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? రవితేజ గారి క్యారెక్టర్ ఈసారి డిఫరెంట్గా ఉంది. మీకు కూడా అలాగే అనిపిస్తే మరియు ఇరుముడి నిజంగానే 100 కోట్ల క్లబ్లోకి చేరుతుందని మీరు అనుకుంటే మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి మరియు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం V2K2ని సబ్స్క్రైబ్ చేసుకోండి.